ఆరా అంటే ఏమిటి? భగవంతుని చుట్టూ ఉన్న కాంతివలయమును ఆరా అంటారు. ఆ ఆరా ప్రతి ప్రాణి చుట్టూతా కంటికి కనపడని ఓ విద్యుదయస్కాంత వలయంలా ఉంటుంది. జీవరాశుల అన్నింటికీ దేహం చుట్టూ ఆరా గా పిలవబడే కాంతి వలయముంటుంది. ఇది ప్రాణిలో ఉన్న ఆత్మ యొక్క ప్రకాశం. ఈ కాంతి ఆత్మసాక్షాత్కారం అయిన మహర్షులు, యోగులు, జ్ఞానులు చుట్టూ ప్రకాశవంతంగా ఉంటుంది. సామాన్యుల దృష్టికి ఇది కనబడదు. సాధారణంగా మానవులకు శరీరం చుట్టూ ఈ వలయం 5 నుండి 10 అడుగుల వరకు ఉంటుంది. ఈ వలయంలోనికి ప్రవేశించిన మరో వ్యక్తి ఆరా ఆకర్షణలు పడతాయి. ఇలా ఒకరి ఆరా మరొకరి ఆరా దగ్గరకు వచ్చినప్పుడు ఆ రెంటికి ఒకే గుణంగల లక్షణాలుంటే వారిద్దరూ స్నేహితులవుతారు, సన్నిహితులవుతారు, వారి మధ్య ఓ బంధం ఏర్పడుతుంది. అప్పుడు ఒకరికి ఒకరు తెలిసినట్లుగా ఆత్మీయులుగా భావిస్తారు. అలానే వేరు వేరు గుణాలుగల ఆరా లక్షణాలు విభేదించినప్పుడు స్నేహం కుదరదు, వైముఖ్యం తప్పనిసరి. అలానే యోగులు, మహర్షులు చుట్టూ ఈ ఆరా 25 నుండి 30 అడుగుల మేర విస్తృతంగా, దృఢంగా ఉంటుంది. అందువలనే వారికి జనాకర్షణ శక్తి, అద్భుత శాంతిశక్తి ఎక్కువగా ఉంటుంది. ఆరా బలహీనపడితే రోగాల బారినపడి వ్యాధిగ్రస్తులమవుతాం. ఆరా పూర్తిగా శిథిలమైనప్పుడు ప్రాణం పోతుంది. అందుకే మనము బాగా ధ్యానం చేయిద్దాం, యాగులమవుదాం. మన ఆరా ను మనమే పెంచుకుందాం, ఆరోగ్యంగా జీవించుదాం. వీడియో నచ్చితే గురు దక్షిణగా షేర్ చేయండి. మన హిందువులకు సనాతన ధర్మం అంటే తెలియని వాళ్లకి తెలిసే విధంగా మీ వాట్సాప్ గ్రూప్, ఫేస్బుక్ గ్రూపులకు పంపించండి. లైక్ అండ్ కామెంట్ చేయడం మరిచిపోకండి. మీకు తెలియని చాలా విషయాలు తెలియజేస్తాను. సబ్స్క్రైబ్ చేసుకోవడం మరచిపోవద్దు.